మ్యామ్, డ్రై స్కిన్ కోసం స్కిన్ ప్రెప్పింగ్ చెప్పరా? ఓకే, షూర్. సో స్కిన్ ప్రెప్పింగ్ ఫర్ డ్రై స్కిన్ కోసం స్కిన్ ప్రెప్ చేయాలి అనుకుంటే దానికి 3 స్టెప్పింగ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ హైలరానిక్ యాసిడ్ సిరమ్ తీసుకొని అప్లై చేస్తే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మన ఫేస్ సైజుని బట్టి అండ్ ఆల్సో ఎంత హైడ్రేషన్ కావాలన్న దాన్ని బట్టి జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని స్కిన్ మీద అప్లై చేసేసి 1 మినిట్ గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్లోకి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. స్కిన్లోకి ఈజీగా పెనిట్రేట్ అవ్వడం కోసం వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. ఈ హైలరానిక్ యాసిడ్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందంటే మన లోపల ఉన్న మాయిశ్చర్ని, మన లోపల ఉన్న హైడ్రేషన్ని లాక్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ మన స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం. ఈ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ దేనికి అంటే ఎక్స్ట్రా మాయిశ్చర్ కోసం. ఇంకా హైడ్రేటెడ్గా ఉండాలి. స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంటే అప్పుడు మేకప్ బేస్ అంత బాగా కుదురుతుంది. లేదు అంటే ఆ స్కిన్ టెక్స్చర్, ఆ డ్రైనెస్ వల్ల ఆ పౌడర్ అప్లై చేసిన వెంటనే అదంతా క్రాక్స్ లాగా ఫామ్ అయిపోవడం జరిగింది. స్కిన్ టెక్స్చర్ అనేది ఇంకా ఎక్కువ విజిబుల్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, స్కిన్ని వీలైనంత హైడ్రేటెడ్గా ఉంచాలి. ఇవి కూడా ఎలా ఉండాలంటే సెటిల్డ్గా ఉండాలి. ప్రతి స్టెప్కి మధ్యలో 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీగా. పౌడరీగా ఉండకుండా ఉండిద్ది, కేకీగా ఉండకుండా ఉండిద్ది స్కిన్. మెయిన్లీ డ్రై స్కిన్కి ప్రాబ్లం ఇదే అనమాట. మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత పౌడరీగా కేకీగా కనిపిస్తూ ఉండిద్ది. సో మెయిన్లీ ఈ 3 స్టెప్ మాయిశ్చరైజింగ్ వల్ల అది ఉండదు. సో మీకోసం స్కిన్ ఇలా కనిపించకుండా ఉండాలంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలనేది చెప్తాను. ఫాలో చేయండి.